సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీకు ఇండస్ట్రీలో రెండు కళ్ళ లాంటి వాళ్ళలో ఒకరు చిరంజీవి గారు, ఇంకొకరు రజనీకాంత్ గారు. ఓకే, రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీట్ అదేదో నేను ఉదాహరణకి నాకు పిచ్చి కదా బ్రో. ఇట్స్ ప్యాషన్, వెరీ వెరీ ప్యాషనేట్. రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీటారా? అయ్యా, ఇద్దరిని పెట్టాను నేను. ఎప్పుడు చిరంజీవి గారితో మీకు తెలుసు, చిరంజీవి గారితో తెలుసు, రజనీకాంత్ గారు చాలా సార్లు. బట్ అదే మూలం మేజర్ గా కౌన్ బనే గారు అదొక కదా. రజనీకాంత్ గారిది నేను అన్నతే షూట్ లో కలిసాను రామోజీ ఫిల్మ్ సిటీలో. ఒక డైరెక్టర్ గారు, ప్రదీప్ గారు అనే డైరెక్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ సుధాకర్ గారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, ఆ గెస్ట్ హౌస్ బ్యాచ్కి. వాళ్ళు నా మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు రవి గారు ఇలా వెళ్దాం ఇలా అని చెప్పానంటే నేను వెంటనే రెడీ అయ్యాను. ఒక ప్రాజెక్ట్ ఉంటే కూడా వదులుకున్నప్పుడు వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అంటే సినిమా వదిలేయడం కాదు, బట్ నా ప్రాజెక్ట్ ముందే చెప్పాను. నా లైఫ్లో అసలు నేను రజనీకాంత్ గారిని చూడలేదు అంతవరకు చూడలేదు. అంటే చూడాలని ప్రయత్నం కూడా నేనేమి ఎప్పుడు కూడా, మనకి ఎక్కువ ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. రావాల్సిన టైం వస్తుంది, ఎందుకంటే అది వాళ్ళకు కూడా. ఓహో, నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చిరంజీవి గారితో తీసుకుంటే, మన దగ్గర ఉన్న దేవుడు వేరే కూడా చాలా ఛాన్సెస్ వచ్చినా నేను ఎప్పుడు నా పక్క నుంచి ఆయన వెళ్ళిపోతున్నా, ఇలా టపక్కన అలా వెళ్ళిపోతుంటే, ఒక ప్రేమించిన అమ్మాయి గురించి అలా హార్ట్ అలా ఒక బబుల్ అవుతుంటుంది కదా, అట్లాంటి బీట్ వచ్చినా కూడా చిరంజీవి గారు అలా వెళ్ళిపోతుంటే నేను దగ్గరికి, ఎందుకంటే అవునమ్మా అని నా వల్ల కాదు అది నేను తీసుకెళ్ళాను. కాసేపు నాతో నిలబడి మాట్లాడాలి, లేకపోతే చచ్చిపోతాను నేను. అలాంటిది లోపల ఉంది నాకు. నేను ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి గారు అలా వెళ్తుంటే నా వంక చూస్తారు, నా బ్యాచ్ అంతా, నా ఫ్రెండ్స్ కానీ గర్ల్స్ కానీ, బ్యాచ్ మా బ్యాచ్ అంతా, మా సిఏ బ్యాచ్ కానీ, లేకపోతే కాలేజెస్లో కానీ, ఇప్పుడు ఇక్కడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ. ఇప్పటికీ గుర్తు, రవిరాజ్ శెట్టి గారు అబ్బాయి మ్యారేజ్ అప్పుడెప్పుడో వచ్చిన కొత్త ఆది గారి బ్రదర్ అనుకుంటా మ్యారేజ్. ఓకే ఓకే, చిరంజీవి గారు వచ్చారు. మొత్తం పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, ఈడు వెళ్ళిపోతాడు, మీద పడిపోతాడు, కలుస్తాడు అన్నట్టుగా. నేను అలా ఇలా ఉంది అలా. ఎందుకంటే అప్పుడు మరీ టూ మచ్ బ్రో. అప్పటికి మొబైల్స్ లేవు. నేను మాట్లాడేది అరౌండ్ 2006-07 అలా ఆ టైంలో. అప్పుడే మ్యారేజ్ అది సమ్. ఓకే, అలా దగ్గరికి వెళ్ళను. ఎప్పుడు వెళ్తానంటే, వీడు నా ఫ్యానా, అమ్మాయిడర్రే అనుకోవాలి వాళ్ళు. అలాంటప్పుడు వెళ్ళాలని, అలా చేయాలనే నేను కౌన్ బనే కరోడ్పతి. ఓకే, ఫస్ట్ నుంచి నేను రాసుకున్న నా స్క్రిప్ట్ 5 Faces of మెగాస్టార్, పునాదరాలు, ప్రాణంగారు, జగదేవుడు, అసలు ఇవన్నీ, ఆపద్ బాంధవుడు. లాస్ట్ లో ఆయన ట్రైలర్ అప్పుడే రిలీజ్ అయిన సినిమా 150 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సినిమాకి వెళ్తున్నారు అన్నయ్య. ఆ ట్రైలర్ నేను సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటాం, ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ హైప్ లో ఉన్నాం అంతా. అన్నయ్య రీఎంట్రీ ఆ బాస్ ఇస్ బ్యాక్ టైంలో ఆ ట్రైలర్తో సహా పర్ఫామ్ చేసి నేను సింగిల్ టేక్లో ఆయన ముందు 12 minutes ఒక ఫుటేజ్ మనం తీస్తే ఏదైతే షూట్ చేశారో అది. ఎందుకంటే ఆయన పెట్టుకుని నేను 1 more టేక్ చేయాలి. ఇద్దరమే, చిరంజీవి గారు ఎదురుగా, నేను అంతే, ఇద్దరం ఎదురుగా ఉన్నాం. నేనేం పెర్ఫామ్ చేశాను అదే షూట్లో ఉంది. ఎడిటర్కి ఎడిట్ చేసే పని లేదు. అసలు నెక్స్ట్ లెవెల్లోనే. అంటే నేను చచ్చిపోవాలి కానీ చిరంజీవి గారు నిద్రపోకూడదు అని డిసైడ్ అయిన రోజు అది. అంటే నా ఉద్దేశం అదేదో పొగరుతోటో గర్వంతో చెప్పడం కాదు, ప్రాణంగా ప్రేమించాం కదా ఆయన. కాసేపు స్టే అంటే చేసాడులే అని అనుకోకూడదు. ఏంటి రాయుడు, ఎవడు రాయుడు అనుకోవాలనే ఉద్దేశం అంతే. అది నేను అచీవ్ చేశాను. గోల్డెన్ మూమెంట్స్ కదా. ఆయన ఇంటికి పిలిచి మాట్లాడితే ఫ్యామిలీతో, అమ్మ నాన్నగారు అందరూ, ఫ్యామిలీ, మదర్ ఫాదర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అన్నయ్యతో అది ఎప్పుడు వెళ్ళినా ఆయన అలాగే కూర్చొని, ఆయన రవి లవ్లీ అన్న. అప్పుడు కూడా ఇంట్లో కూడా ఆయన కాఫీ సర్వ్ చేశారు మాకు. దట్స్ ద బ్యూటీ. అంటే ఆయన సంస్కారం, ఆయన స్థాయికి. అలా రజనీకాంత్ గారితో కిక్ ఏంటంటే అన్నతే షూట్. ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన విత్ మేకప్లో ఫొటోస్ ఇవ్వరు. నేను ఫోటో దిగడానికి రాలేదని చెప్పా. ఓకే, నేను అంటే రాలేదని చెప్పడం అంటే వాళ్ళ టీంతో, సరే ఫోటో కొంచెం టైం పడుతుంది అది. అంటే మరి తమిళ వాళ్ళకి నేను కొత్త కదా, పైకి రజనీకాంత్ గారి దగ్గర మనం ఎవరు వచ్చేయగలరు, అసలు కౌంటే కాదుగా. ఆయన నాకు గెంటేస్తే ఇష్టపడతాను నేను నాకు ఆయన విషయంలో. ఎందుకంటే నాకు అది లేదు కదా. ఇప్పుడు నాకు ఏదో రెడ్ కార్పెట్ లాగా, సరే ఇతను పాపులర్ యాక్టర్ అండి తెలుగులో, సో అని చెప్తే ఆయన ఓ యా కమన్ అని చెప్పని ఏదో మాట్లాడవు, మీరు నా ఫ్యాన్, ఏదో సమ్మెక్స్ ఏదో ఇలా అయిపోతుంది. అది ఒకటి అలా కాదు, వెయిట్ చేసి అట్లా ఉండాలనేదే నాకు కూడా. మీరు ఎలా అయినా తీసుకోండి దాన్ని. అండ్ అది నేను ఏం చేశాను, ఆ క్యూలో ఉంటే ఒక 167 మంది, నేను కూడా అలా క్యూలో నిలబడాను. అందరూ 1 by 1 ఫోటో. నా టైం వచ్చింది, నేను ఫోటో అలా వెళ్తుంటే కరెక్ట్గా అలా దగ్గరికి వెళ్ళగానే లోపల
ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆయన వితౌట్ మేకప్, నేను చెప్తాను ప్యాకప్ అయ్యాక అప్పుడే ఇస్తారని చెప్పాను కదా ఫొటోస్. ఆయన గొప్పతనం చూడండి, క్యారవాన్లో ఒకరు ఉన్నారు, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ 167 మెంబర్స్ అరౌండ్ క్యూలో ఉన్నారు, వాళ్ళందరికీ ఫోటోస్ ఇచ్చి వెళ్తారు ఆయన. అలా 200 మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఫోటో ఇచ్చి వెళ్తారు. ఇది రజనీకాంత్ గారి లైఫ్ స్టైల్. ఆయన షూట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి ప్యాకప్ అయ్యి వెళ్తారు. ఒకవేళ ఆయనకి ఏదైనా కొంచెం హెల్త్ రీత్యానో ఏదైనా కొంచెం ఆయన డల్గా ఉన్నారంటే మోడ్లారో షూట్ వల్ల నెక్స్ట్ డే పెడతారు. ఓకే, దాన్ని ఇలా ప్యాకప్ అయ్యాక టోటల్ షెడ్యూల్ అయ్యాక ఇంకా బయట గ్రౌండ్ అవుట్ పెట్టేసి వన్ బై వన్ ఫట దానికోసం 2-3 గంటలు కేటాయిస్తారు. దట్ ఇస్ నేచర్. తమిళ అందరికీ ఉంది అది, విజయ్ సేతుపతి గారు, అజిత్ గారు అందరికీ ఉంది అది. అది రజనీకాంత్ గారు మొదలు పెట్టారు యాక్చువల్లీ. ఓకే, ఈవెన్ అలా నా టైం వచ్చింది, నా టర్న్ వచ్చినప్పుడు హార్ట్ అలా. కాకపోతే అది ఇంకా మోర్ కదా, నేను చిరంజీవి గారిని కనీసం మన ప్రాంతం, మన అన్నయ్య కాబట్టి, మన ఇల్లు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఒకటి ఉంటుంది, మన హైదరాబాద్ కాబట్టి. ఆయన నేను చెన్నై మంది వేరే ప్రపంచం కదా అది. అఫ్కోర్స్ ఇప్పుడు నాకు టైం వచ్చి ఉండొచ్చు కాక, బట్ అంత ఈజీ అయితే కాదు అది. నాకు నేను ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకంటే నాకు ఒక ఇది ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయకూడదని. వాళ్ళ గమ్ముని ఏంటి అని అంటే నేను తీసుకోలేను, కాబట్టి నాకు వాళ్ళది రాకూడదని నేను వెళ్ళా. పైకి వెళ్తే ఆయన మామూలుగా అంతే కదా, సోకాళ్ళు ఎవరు వచ్చారో 167 మెంబర్ అన్నట్టు ఆయన ఏదో కమన్ అని చెప్పిన వాళ్ళు చేయరా, నేను చేతి నుంచి అలా వెళ్తున్నా సార్ బాస్, నేను ఒకసారి తలేవా ఒకసారి పేసలమ్మా రోర్ మారని యా నేను మాట్లాడుతూ సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లైక్ నేను మీరు చిరంజీవి గారు, ఆయనతోనే చెప్పాను ఆ విషయం. చిరంజీవి గారు మీరు మీ ఇద్దరు లేకపోతే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదండి, నాకు సినిమా లేకపోతే ఏం చేస్తాననేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అనేది నాకు ఒకటి, ఈ ప్రపంచం ఒకటి ఉంది, దీంట్లో నేను బతకగలను మనగలను అని తెలుసుకున్నది కేవలం మీ వల్లే. ఓహో నేను కూడా అవుతా, నేను చూపిస్తా అని ఈరోజు నీ స్థాయి సార్. ఒక పర్వాలేదు సార్ ఇలా ఉన్నాను, ఫ్యూచర్లో ఇంకెంత అవుతాను బికాస్ ఆఫ్ యూ, మీ భిక్ష, మీ యొక్క ఇన్స్పిరేషన్ అని చెప్తుంటే పక్కన ఆయన అలా షాక్లా, యా ఓకే యువర్ యాక్టర్, వై ఎందుకు మీరు అక్కడ నిలబడి ఉన్నారు, మరి అప్పుడు మీరు రావచ్చు కదా, సో మాట్లాడుతున్నారు ఆయన. ఈ లోపల పక్కన ఒక ఆయన తెలుగు ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి రజనీకాంత్ గారి దగ్గర పనిచేస్తారు. ఆయన పేరు శోభనాద్రి గారు ఎవరు, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, నాకు తెలియదు ఆయన తెలుగు ఆయనని. ఆయన ఏలూరు అయింది, ఆయన చెప్తున్నారు రజనీకాంత్ గారికి తెలుగులో ఆయన మాట్లాడుస్తున్నారు మామూలుగా రజనీకాంత్ గారితో. సరే ఇతను ఒక దగ్గర ఒక చాలా 15-20 years నుంచి ఇస్ వెరీ లీడింగ్ యాక్టర్, వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలా మీరు మీలాగా చాలా బాగా చేస్తారు సార్ ఇమిటేట్ చేయాలి, లైక్ శివకార్తికేయన్ అక్కడైతే ఇక్కడైతే అలా చెప్పాడు ఆయన. యా ఓకే అన్నాడు ఆయన. అంటే నేను సార్ ఒక మారు ఇలా యాక్టింగ్ పండురారు సార్, యా ప్లీజ్ ప్లీజ్. ఆయన అలా క్యారవాన్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటే, అలా క్యారవాన్ దగ్గర సోఫా దగ్గర ఆయన అలా కూర్చుని ఉన్నారు, నేనే, అందరూ ఆయనకి వెళ్ళిపోయారు, ఎవరు లేరు, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ అండ్ ఇంకొకరు శోభనాద్రి గారు. దళపతి, అరుణాచలం, బాబా, భాష, చంద్రముఖి. అప్పటికి దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది, దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంతే, సినిమా రిలీజ్ కాలే. అన్నతే షూటింగ్ లో కోవిడ్ రాబోతోంది భూమి మీదకి, అప్పుడు కోవిడ్ అనేది లేదు, అంతే అంతే కరెక్ట్. దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంటే ఆ దర్బార్ ట్రైలర్ తో సహా మొత్తం చేశా, దళపతి నుంచి మొదలు మొత్తం చేశా. ఆయన అని చెప్పని వచ్చి హగ్ చేసుకుని కౌగిలించుకుని ఫోర్హెడ్ మీద కిస్ చేసి, ఆయన ఒక ఎమోషనల్ ట్రాక్లో ఉన్నప్పుడు నేను అనే ఓరు మారు నేను ఒకసారి హ్యాండ్ని కిస్ చేయాలని ఉంది నాకు అని రజనీకాంత్ గారిని వాయ్ అంటే నాకు రియల్గా నాకు పెచ్చుంది ఏంటంటే, భాషా టైంలో ఆయన పక్కన ఉన్న ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ట్రాక్లో షార్ట్ అయిపోయిన తర్వాత కిస్ చేస్తారు కదా, నాకు ఎప్పటి నుంచి అలా కిస్ చేశాను, వెనకాల నుంచి వచ్చిన అలా కిస్ చేశాను అనమాట ఆయన్ని. అది నాకు లైఫ్లో మర్చిపోయిన ఒక అనుభూతి. ఆయన నన్ను ఫోర్ హెడ్ మీద కిస్ చేయడం